హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే కాస్త బిజీగానే గడిచిందండి. రంజాన్ రోజు ఎలా జరిగింది అనేది వీడియో షూట్ చేశాను. అలాగే కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకున్నాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసము రాగి దోశలు వేశానండి. రాగి దోశ బ్యాటర్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది పోస్ట్ చేశాను. ఆ ప్రపోర్షన్స్లో చేసుకుంటే మటుకు చాలా బాగా వస్తాయండి. అలాగ నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోతాయి. నిజమండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టానండి షూర్గా. చాలామంది అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, అందుకనేసి పెట్టాను నేను రాగి దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఆ ప్రపోర్షన్స్లో వేసుకుంటే మట్టుకు దోశలు చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఏం లేదండి, నార్మల్గా మనము రైస్ 3 గ్లాసెస్ వేస్తే 1 గ్లాస్ మినప్పప్పు వేస్తాం కదా, అలా కాకుండా 2 గ్లాసెస్ రైస్ వేసుకోండి, 1 గ్లాస్ రాగులు వేసుకోండి, అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే 1 గ్లాస్ రైస్ వేసుకొని ఇంకొక గ్లాస్ కొంచెం మిల్లెట్స్ అలా వేసుకొని ఇంకొక గ్లాస్ రాగులు కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయి దోశలు అయితే నేను చెప్పినట్టు చేస్తే. ఆ తర్వాత టిప్ చెప్పాను కదా, టిప్ షేర్ చేసుకుంటాను అనేసి. సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ అందరం కూడా ఏసీలు యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ ఎయిర్ కండిషనర్ యూజ్ చేసినప్పుడు అందులో మనకి మెష్ ఉంటాయి కదండి, మెష్ ప్లేట్స్ ఉంటాయి. అవేంటంటే షీట్స్ ఉంటాయి, అవి డస్ట్ ఈజీగా అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. మనకిప్పుడు 2 బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి, ఒక బెడ్రూమ్లోనే రెగ్యులర్గా ఉంటాము, ఇంకో బెడ్రూమ్ యూజ్ చేయమన్నప్పుడు ఇలాగా ఏసీకి కవర్ వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల మనం యూజ్ చేయాలి, ఎవరైనా గెస్ట్లు వచ్చారన్నప్పుడు జస్ట్ ఆ కవర్ ఓపెన్ చేసి ఇంకా ఆన్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ అయితే లోపలికి అస్సలు వెళ్ళదండి. మెష్ షీట్స్ ఉంటాయి కదా, అవి వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వన్స్ ఒకసారి వాష్ చేసామా ఇలా కవర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా హెల్ప్ అయింది మాకు. లాస్ట్ ఇయర్ ఇలాగే యూజ్ చేసాము, క్లీన్ చేసి ఇలా కవర్స్ వేసాము. అసలు నెక్స్ట్ ఇయర్కి మేము మళ్ళీ ఆ మెష్లు తీసి వాష్ చేయాల్సిన అవసరమే రాలేదండి. నిజంగా చాలా మనకి పని సేవ్ అవుతుందన్నమాట. అదొక చిన్న టిప్. నేనైతే అవి ఏసీ కవర్స్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ అయితే కొన్ని పనులు చేసుకున్నానండి బాబు. అసలు ఇంకా సమ్మర్ కదా, సమ్మర్లోనే కొన్ని పనులు చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏ సీజన్లోనూ ఈ పనులు కుదరవు కదా. వడియాలు పెట్టుకోవడం అయినా, లేకపోతే మజ్జిగ మిరపకాయలు పెట్టుకోవాలనుకున్నా, చల్ల మిరపకాయలు అంటారు కదా కొంతమంది, మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాము. వీటిని ప్రిపేర్ చేసుకోవాలంటే సమ్మరే మనకి కరెక్ట్ సీజను. సో ఇవి ఫస్ట్ టైం అండి, నేనైతే ఇంతవరకు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. ఎంత బాగా వచ్చాయంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు. ఇంకా బయట కొంటే అసలు ఆ టేస్టే రాలేదండి నిజంగా ఇంతవరకు కూడా. అసలు మొన్న బయట తెచ్చుకున్నాం, 2-3 చోట్ల మంచి ప్లేసెస్లోనే తెచ్చుకున్నాము. బట్ ఏంటంటే దాంట్లో ఉప్పు స్టఫ్ చేసినట్టుగా ఉందండి. లిటరల్లీ ఆ మిరపకాయలు అస్సలు తినలేకపోయాం, అంత సాల్టీగా ఉన్నాయి. నిజంగా అసలు హెల్త్కి కూడా మంచిది కాదు కదా అలాంటివి తినడము. అందుకనేసి ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే డిసైడ్ అయిపోయాను స్ట్రాంగ్గా. ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ నేను చెప్పిన కొలతలతో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను కదా, అలా ప్రిపేర్ చేయండి. అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా పని కూడా ఉండదండి, మనం పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటే మనం ఫ్రెష్గా మిరపకాయలు తెచ్చుకోవాలి, మజ్జిగ ఉండాలి మన దగ్గర, పెరుగు, అంతే, ఇంకేం అవసరం లేదు. నేను ఈ ప్లేట్ కూడా అగ్రోమెక్లో తెచ్చుకున్నాను కదా, అప్పటి నుంచి అసలు ఏ రెసిపీకైనా నా దగ్గర ఇంకేం గిన్నెలు లేనట్లు అదే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకో దాంట్లో చేయడానికి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది నాకైతే. ఇంకేంటండి, మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు ఈ సమ్మర్లో? మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా? హాలిడేస్కి ఏమైనా ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నారా ఏంటి? ఫుల్ బిజీగా ఉన్నారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఎండగా ఉంటుంది కదా, సో ఎండాకాలంలో డైలీ ఒక ఫ్రూట్ జ్యూస్ తాగాలి అని డిసైడ్ అయ్యాను. సో అందుకనేసి ఇలాగా మస్కమిలాన్ జ్యూస్ చేశానండి. యూజువల్గా మస్కమిలాన్ తింటాము ఫ్రూట్స్ కట్ చేసుకొని, బట్ ఇవాళ జ్యూస్ చేయాలనిపించింది. తర్వాత ఇలాగా డ్రై ఫ్రూట్స్ కొని నానేసి ఉంచాను. ఇవాళ హాలిడే కదా, ముందు రోజు నైటే నానేసి ఉంచాను. ఇలాగ 11 o'clockకి అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఆకలేస్తుంది కదా, కాస్త ఇలాగ లైట్గా జ్యూస్ అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామండి. తర్వాత ఇంకా రసం ప్రిపేర్ చేశాను. అసలు ఇంకా రంజాన్ రోజు కాస్త హెడ్ఏక్గా ఉన్నిందనమాట.
ఏ పని చేయాలనిపించలేదండి. మార్నింగ్ బాగానే ఉన్నింది, కాస్త ఆఫ్టర్నూన్ అయ్యేసరికి బాగా హెడేక్ వచ్చేసింది. సో నేను వంట ఏం చేయదలుచుకోలేదు, జస్ట్ రసం చేశానన్నమాట. పప్పు ఫ్రిడ్జ్లో ఉంది, సో ఇంకా అది వేడి చేసుకుందాంలే అనేసి రసం చేశాను. రసం ఎంత బాగుందంటే ఓన్లీ రసంతోనే అన్నం అంతా తినేయాలనిపించింది, అంత బాగుంది. ఫస్ట్ అయితే నెయ్యి తీసుకోండి, నెయ్యి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, తర్వాత మీ దగ్గర ఇంగువ ఉంటే కూడా వేసుకోండి, రసంలోకి చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకొని, తర్వాత కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఇవన్నీ బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం నేనైతే జీలకర్ర లేదు కాబట్టి జీలకర్ర పొడి వేసానులేండి. ఆ తర్వాత అవి వేగుతూ ఉన్నప్పుడు మనము టొమాటోస్ ఇలా కట్ చేసుకొని, టొమాటోస్తో పాటు మనం కొంచెం కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసి వేసాను. ఇవి వేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి అబ్బా, నిజంగా సూపర్ ఉందంటే రసం చాలా చాలా బాగుంది. కరివేపాకు మస్ట్ అండి, గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి, ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్తిమీర అయితే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసాను, అంటే రసానికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి మస్ట్ అనమాట, జీలకర్ర పొడి లేకపోతే రసం అస్సలు బాగోదు. తర్వాత రసం పౌడర్ వేసాను. నేనైతే నా దగ్గర రసం పొడి ప్రిపేర్ చేసుకుంది అయిపోయిందండి, 777 రసం పౌడర్ తెప్పించాను, అది కొంచెం వేసాను. ఆ తర్వాత పసుపు వేసానండి. అలాగే మా సైడు కొంచెం బెల్లం వేసుకుంటాం రసంలోకి, అందుకని బెల్లం వేసాను. ఆప్షనల్ అనమాట, మీరు ఇష్టం లేకపోతే వేసుకోకుండా చేసుకోవచ్చు. ఆ తర్వాత మిరియాలు ఇలాగా క్రష్ చేసేసాను అనమాట, ఫ్రెష్గా ఇలా గ్రైండ్ చేసేసేయండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో నిజంగా, అసలు ఇల్లంతా కూడా గుమగుమలాడిపోయింది. అసలు రసం స్మెల్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, చాలా చాలా బాగుండిందండి. ఆ రోజు అసలు ఇంకా ఓపిక లేదు, తినడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట, హెడేక్గా ఉన్నింది. బట్ ఇలా వేడివేడిగా రసం చేసుకొని తినేసరికి చాలా బాగా అనిపించింది, చాలా మంచి రిలీఫ్ కూడా వచ్చిందండి. మీకు కావాలనుకుంటే టొమాటోస్తో పాటు కొంచెం చింతపండు కూడా నానేసి వేసుకోండి. మేమేంటంటే మా ఇంట్లో చింతపండు ఎక్కువ వాడము, అందుకనేసి నేను రసంలోకి ఇవాళ అయితే వేయట్లేదు, టొమాటోసే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. చింతపండు వద్దనుకుంటే లైట్గా లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇలాగా ప్యూరీ అంతా వేసేసి కాస్త వాటర్ యాడ్ చేయండి. ఇలాగా ఒక మరుగు వచ్చిన తర్వాత ఫైనల్గా కరివేపాకు లేకపోతే కొత్తిమీర రెండు చల్లుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేశాను. ఇలా వేసుకొని అలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి, అసలు ఇంకేం అవసరం లేదు, అలా నోట్లోకి వెళ్ళిపోతుందనమాట. చాలా చాలా బాగుంది నిజంగా, ఒకసారి ట్రై చేయండి అబ్బా ఇలాగా. నాకైతే సూపర్గా నచ్చింది, అసలు ఇంకే రెసిపీస్ లేవనే ఫీలింగే కలగలేదన్నమాట. రసంతోనే మా ఇంట్లో అందరం సూపర్గా ఎంజాయ్ చేసాము. ఈ ప్యాన్ అయితే అండి, కడాయి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో రీసెంట్గానే తీసుకున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతూ ఉందండి. ఇందులో మనము ఏది చేసుకోవడానికైనా కంఫర్ట్ ఉంది. యాక్చువల్గా సర్వింగ్ బౌల్ లాగా యూజ్ అవుతుంది, అలాగే పిండి తడుపుకోవడానికి, అలాగే ఇలా చారు చేసుకోవడానికి, డీప్ ఫ్రై చేయడానికి అన్నిటికీ చాలా బాగుందండి. ఏమైనా వేపులు చేసుకోవడానికి కూడా బాగుంది, ఫ్రైడ్ రైస్ చేయడానికి బాగుంది. నేను చాలా వాటికి యూజ్ చేశాను, నాకు బాగా నచ్చింది. రీజనబుల్ ప్రైస్ అండి, యాక్చువల్గా అది 650 అరౌండ్ పడింది. నాకైతే చాలా నచ్చింది. మీకు లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను అది కూడా. ఇవాళ వీడియోలో అయితే నేను అమెజాన్ మనకి ఏసీ కవరు అలాగే ఈ కడాయి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ కాస్త టీ తాగుతూ ఇలాగా చారి 111 అండి, వెన్నెల కిషోర్ది సినిమా ఎంత బాగుందో అసలు, చాలా బాగుందండి. కామెడీ అసలు నవ్వుకుంటాం ఫుల్గా సినిమా చూస్తే, పిల్లలు కూడా చూడొచ్చు, చాలా చాలా బాగుంది. మీరు ఒకవేళ ఏదైనా సినిమాస్ చూడాలి అని వెతుక్కుంటూ ఉంటే ప్రైమ్లో ఉంది, ఒకసారి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూసేటైతే. ఆ తర్వాత ఇంకా నైట్ మధ్యాహ్నం ఎలాగో ఏం చేయలేదు కదా, జస్ట్ రసం మాత్రమే చేశాను. అందుకు ఇంకా నైట్ చపాతి అలాగే మష్రూమ్ వేపుడు చేస్తూ ఉన్నానండి. కొంచెం గుజ్జు కర్రీ లాగా అనుకోండి. చాలా చాలా బాగుంది ఈ రెసిపీ. అసలు నేను చాలాసార్లు చేశాను ఈ రెసిపీ ఈ మధ్యకాలంలో, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నెయ్యి కొంచెం ఆయిల్ కానీ వేసుకొని కొంచెం చెక్క, షాజీరా, లవంగం, యాలక్కాయ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కాస్త వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే ఇంకా బాగా వేగుతుంది తొందరగా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రీసెంట్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, ఆ వీడియో మిస్ అయ్యింటే తప్పకుండా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే అసలు
మనకి అసలు పాడవదనమాట. ఇంకా మన దగ్గర అయిపోవాలే కానీ పాడవదు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పసుపు, సాల్ట్ వేసుకొని కాస్త వేపుకోవాలన్నమాట. కాస్త వేగేలోపు నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. మసాలా వీడియో అయితే స్కిప్ అయింది. మసాలా ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నానంటే, ఫస్ట్ మిక్సీ జార్లో కొంచెం జీడిపప్పు, కొంచెం గసగసాలు, ఒక్కొక్క స్పూన్ తీసుకోండి, ఒక చిన్న స్పూన్తోనే. ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు, చాలా చిన్న స్పూన్తో తీసుకోండి. ఆ రెండు, తర్వాత అందులో కొంచెం కొబ్బరి, అదే స్పూన్తో, చిన్న స్పూన్తో కొబ్బరి, తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు, తర్వాత కారం, రెడ్ చిల్లీ తగినంత, అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసి గ్రైండ్ చేయండి. అందులో టొమాటోస్ వేయండి. టొమాటోస్ ఒక హాఫ్ ఆనియన్ వేయండి. కొంచెం పుదీనా ఫ్రెష్ పుదీనా ఉంటే ఒక 4-5 ఆకులు అలా వేసుకొని గ్రైండ్ చేసి మెత్తటి ప్యూరీ లాగా చేసి ఇందులో యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ వేగుంటాయి కదా, అందులో ఈ ప్యూరీ యాడ్ చేయండి. కాస్త ఒక బాయిల్ వచ్చిన తర్వాత మష్రూమ్ యాడ్ చేసుకోండి. మష్రూమ్ నేను ఈ మధ్య కాలంలో ఏం చేస్తూ ఉన్నానంటే, మష్రూమ్ జస్ట్ వాటర్లో అలాగ లైట్గా క్లీన్ చేసేసి తర్వాత కట్ చేసిన తర్వాత బాగా కెటిల్లో వేడి నీళ్ళని తీసుకొని ఒక బౌల్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఈ మష్రూమ్ వేస్తూ ఉన్నానండి. అలాగ ఒక 2-3 మినిట్స్ ఆ వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత మళ్ళీ గట్టిగా పిండేసి తర్వాత కర్రీలోకి యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అలా చేసుకోండి. మనకి మష్రూమ్లో ఏదైనా బ్యాక్టీరియా అలా ఉన్నా వెళ్ళిపోతుందన్నమాట. మష్రూమ్ ఎప్పుడైనా కానీ మనం తెచ్చుకున్న వెంటనే చేసుకోవాలండి. అది కొన్ని రోజులు అయిందంటే ఫ్రిడ్జ్లో కొంచెం ఫంగస్ లాగా వచ్చేస్తుంది. అందుకనేసి ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం మంచిది. ఈ షేప్లో కట్ చేస్తే ఎస్పెషల్లీ ఈ గ్రేవీ కర్రీకి చాలా చాలా బాగుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా చాలా టేస్టీగా ఉందండి. నిజంగా కమ్మగా సిల్కీ టెక్స్చర్లో వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలాగ మష్రూమ్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసి మీకు ఎంత వాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక విజిల్ పెట్టేసుకోండి. చాలా బాగుంది. అసలు చపాతీలోకి అయితే అదిరిపోయింది. ఇంకా మనకి బయట కర్రీస్ ఏవి తినాలనిపించదండి తెచ్చుకొని. మనం ఇంట్లో ఇంత టేస్టీగా చేసుకుంటే ఇంకా బయట అసలు తినాలనే కోరికే రాదనమాట. ఒకసారి తప్పకుండా ఇలా ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను ఇలాగ గ్రేవీ కర్రీస్లోకి కొంచెం పుదీనా యాడ్ చేస్తూ ఉన్నాను. దానివల్ల నిజంగా ఫ్లేవర్ చాలా చాలా యాడ్ అయిందని చెప్పాలి. చాలా బాగుంటుందండి. ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలండి. మరీ ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. యాక్చువల్గా విజిల్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అనేసి ఇలా కుక్కర్లో పెట్టేశాను. ఈ కుక్కర్ కూడా నేను రీసెంట్గా గ్రీన్ చెఫ్ బ్రాండ్దండి, కూకట్పల్లి అగ్రోమెక్లో తీసుకున్నాను. నాకైతే ఇది అసలు ఎంత బాగా యూజ్ అవుతుందంటే, ఈ షేప్ మెయిన్, మనకి ఈ చిన్న సైజ్ది బోల్డ్ అన్నిసార్లు వాడతామండి. పెద్ద కుక్కర్ అనుకోండి, మనం ఎక్కువ గ్రేవీస్ పెద్ద పెద్ద క్వాంటిటీస్లో చేసేటప్పుడే కంఫర్ట్ ఉంటుంది. బట్ నేను మా బాబు రైస్ కుక్ చేయడానికి అని తీసుకున్నాను. ఇలాగా కొంచెం కొంచెం సొరకాయ గ్రేవీ కర్రీ, లేకపోతే ఇలా చిన్న చిన్న గ్రేవీ కర్రీస్కి కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సైజులో ఉన్నది ఒకటి మన ఇంట్లో ఉండాలండి, స్టీల్ కుక్కర్, ఎస్పెషల్లీ ఇండక్షన్ బేస్డ్ దట్టు ఇది. అందుకనేసి తొందరగా మాడదు, చాలా కంఫర్ట్ ఉంటుంది. అడుగున అస్సలు మాడట్లేదండి, ఆ స్టిక్ అవ్వట్లేదు కూడా. చాలా బాగుంది. ఇది కూడా 700, 600, 700 ఆ ప్రైస్లోనే ఉంది మొత్తానికి. ఇలాగా గ్రేవీ కర్రీ కొంచెం ఇంకొంచెం దగ్గర చిక్కపడాలి అనేసి మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసి పెట్టానన్నమాట. ఫైనల్గా మీకు కొంచెం ఇంకా క్రీమీ టెక్స్చర్ కావాలి అని అనుకుంటే పాల మీగడ ఉంటుంది కదా, అది ఒక గ్లాస్లో కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకొనేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఒక 2-3 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి. నార్మల్గా నేను పన్నీర్ బటర్ మసాలా అలాంటివి చేసేటప్పుడు ఇంట్లో ఉన్న పాల మీగడిని జస్ట్ ఒక గ్లాస్లో వేసి ఒక గెరిట వేడి నీళ్ళు వేసి కలిపేసి ఫైనల్గా గ్రేవీ దించేటప్పుడు స్టవ్ మీద నుంచి అప్పుడు కలిపేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, అప్పుడైతే విరగదు కూడా. కర్రీ చాలా బాగుంటుందండి, సిల్కీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడైతే ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వేడివేడిగా అన్ని సైమల్టేనియస్గా చేసేసుకొని డిన్నర్ చేసేద్దామని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే
ఐకియా వీడియో మండే వస్తుందండి. మండే ఐకియా మొత్తం ఏప్రిల్‌లో ఏం సేల్ ఉంది, ఎలాంటి స్టాక్ ఉంది అనేది కూడా డీటెయిల్‌గా వీడియో వస్తుంది. తప్పకుండా మీరు చెక్ చేయండి. అలాగే ఐకియా సర్క్యులర్ హబ్‌లో ఆఫర్స్ ఏమున్నాయి అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అసలు బోలెడన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈసారి సర్క్యులర్ హబ్‌లో. హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. తప్పకుండా వెళ్ళండి ఒకసారి. మంచి కలెక్షనే ఉంది. చాలామంది తీసుకుంటూ ఉన్నారసలు. ఒకసారి తప్పకుండా వీడియో చూసి వెళ్ళండి. అప్పుడైతే మీకు హెల్ప్ అవుతుంది. అంతేనండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.